ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పారు. అట్లనే మరి ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలన్నీ లాగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం హీట్ పెరుగుతుంది అంటే ఓన్లీ టెంపరేచర్ అంటే ఎండాకాలం హీట్ కాదు, అది ఎలక్షన్ హీట్. ఈ ఎలక్షన్ హీట్ రాబోయే వాళ్ళు అందరూ వస్తారు. ఏం చేస్తారా అంటే వేషాలు వేసుకొని వస్తారు. మళ్ళీ ఏమార్చడానికి వస్తారు. మళ్ళీ ఏమార్చి మళ్ళీ డెఫినెట్ గా మళ్ళీ మనల్ని గోల్మాల్ చేయాలి, ప్రజలను గోల్మాల్ చేయాలని వస్తారు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, ప్రజలు నమ్మలే. ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలు నమ్మలే. ఈ పగటి వేషగాళ్ళని లేకపోతే కేవలం ఎన్నికలప్పుడే వచ్చి మేమంతా మా సూరత్వం ఇంత, మా సూరత్వం అంతా అని చెప్పిపోయేవాళ్ళు మళ్ళా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనపడరు. మీరు చూడండి, చాలా మందిని చూసు. కానీ మనం ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మన బతుకు వాడలోనే ఆ పువ్వాడు ఉంటాడు. అదే మనం ఇవాళ ఎవరైనా అడిగిరా? ఎవరు అడగలే. ఈ టౌన్ లో నువ్వు రావట్లేదేమో అని మనం అడగలేదు. ఎందుకంటే నిత్యం ఉన్నాం. కానీ ఇంకా బాగా ఎట్లా వెళ్ళగలుగుతాం అని చెప్పి మనమే మన మెదడు కరిగించుకొని మన మస్తిష్కంలోంచి వచ్చిన ఒక ఐడియానే వాడ పువ్వాడ. పొద్దున్న లేచిపోతే అయిపోతుంది. ఏమున్నదో గంట ముందు లేస్తే, ఒక గంటన్నర ముందు లేచిపోతే ప్రజల్లో పోతే వాళ్ళు